మళ్ళీ హిందీలో మన తులసీదాస్ గారు చెప్పినటువంటి ఒక పద్యం చెప్పుకుందాం. తులసి మీఠే వచనతే సుఖ ఉపజత చహోర్, వశీకరణ ఏక మంత్ర హై పరిహరి వచన కఠోర్. అంటే మన మాటలు ఎలా ఉండాలంటే మాధుర్యంగా ఉండాలి, ఎదుటి మనుషులకి ఆనందకరంగా ఉండాలి, కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. ఆ మాటలు ఎలా ఉండాలంటే వశీకరణ ఏక మంత్ర హై పరిహరి వచన కఠోర్. ఒక వశీకరణ మంత్రంలా ఉండాలి. మనం ఆడుతున్నటువంటి మాటలు అంత మాధుర్యంగా ఉండాలి. అప్పుడు చహోర్, మనం ఉన్న చుట్టుపక్కల మన 4 వైపులా కూడా మంచి వాతావరణాన్ని నెలకొల్పేలా ఉండాలి మనం ఆడే మాట తీరన్నమాట. దీన్ని మనం పాటిద్దామా? అదే చెప్పారు మన తులసీదాస్ గారు. అది తులసీదాస్ గారు మన మాటల మాధుర్యం గురించి ఎంత చక్కగా చెప్పారో చూడండి. మనం మాధుర్యంగా మాట్లాడితే మనం ఉండే వాతావరణంలో ఎప్పుడూ కూడా ప్రశాంతత అనేది ఉంటుందన్నమాట. అందుకు మనం చక్కగా మాట్లాడాలి.